నేను అందరికీ ఎలా డాన్స్ చేసి చూపిస్తానంటే అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు. ఎవరు నువ్వు? ఇదే కావాలి మాకు. ఎవరక్కడా బయటికి రండి. నన్ను ఎదిరించే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు. మళ్ళీ చెప్తాను నేను. వద్దు, చాలు చాలు, అదరగొట్టేశారు మీరు. చాలా మంచి కళాకారులు మీరు. ఒకసారి నాతో వస్తారా? అరే మీరెందుకు రిహార్సల్ చేసుకోండి, సరేనా? నిజంగా బాగా చేశాను నేను. అరే చాలా బాగా చేశారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు దాడి చేయడం ఒక్కటే మిగిలింది. ఇంతకీ మీ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? డబ్బు రెడీగా ఉంది. నువ్వు పని మాత్రం సరిగ్గా పూర్తి చేయి. ఎలాంటి ఆధారం వదలకుండా పని చేయడానికి ట్రై చేయి. నిజంగా నువ్వు నన్ను చాలా అనుమానిస్తున్నావు. గుడ్. విజయ్ ఏదైనా పని మొదలు పెడితే వెనక దాని నీడని కూడా వదిలిపెట్టడు. రాసి పెట్టుకో. రావణుడు రోల్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు నా చేత రాముడి పని చేయించడం లేదు కదా. రావణుడి పని చేస్తే రావణుడే అవ్వాలి. అక్కడ రామలీలలో రావణుడు సీతాదేవిని అపహరించాడు. కలియుగంలో చేసే రామలీలలో రావణుడు సీతని అంతం చేస్తాడు. అదే మీ ప్రజ్ఞని. బాగానే మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడో అలాగే పని కూడా పూర్తి చేయాలి. నేను ఇతనికి ఇవ్వాల్సిన డబ్బు తీసుకురావాలి. లేకపోతే ఇతని లిస్టులోకి నేను కూడా చేరుకుంటాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను నీకెన్నోసార్లు చెప్పాను నువ్వు నన్ను ఈ విధంగా కలవడానికి రావద్దని. అది కూడా ముఖ్యంగా ఈ ఇంట్లో. నువ్వు నాకు దగ్గరగా ఉంటే భయం చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఎవరి గురించి ఆలోచన రాదు తను. నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఈ దాండియా డ్రెస్ నీకు బాగా సూట్ అయింది. ఒక్క నిమిషం, నువ్వే డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఒకవేళ దాండియాలో డాన్స్ చేయాలనే ఉద్దేశం లేదు కదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రెగ్నెన్సీలో నేను ఎలా డాన్స్ చేస్తాను? గుడ్. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను కోరుకుంటున్నాను నాకు పుట్టబోయే బిడ్డ లేదంటే వాళ్ళమ్మ ఎలాంటి కాంప్లికేషన్స్ని ఎదుర్కోకూడదు అని. ప్రెగ్నెంట్ అయ్యానో లేదో జైల్లో ఉన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. తినడం, తాగడం, పడుకోవడం, లేవడం అన్ని తన ఇష్ట ప్రకారమే జరుగుతాయా? దాండి ఆడటం నా ప్లాన్ కాదు. నేను మరొక ప్లాన్ వేశాను నిఖిల్. ఏంటా ప్లాన్? ఐ వాస్ థింకింగ్, అది చాలా రోజులైపోయింది నేను నీతో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసి. రియల్లీ? అండ్ ఆర్ యు సీరియస్? ఎస్, ఐఎమ్ సీరియస్. యునో ఇక్కడ అందరూ కింద దాండి ఆడుతూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు వచ్చి నన్ను ఆలియో రూమ్లో కలు. చాలా రోజులైంది కదా నీతో మాట్లాడి. ఇప్పుడైనా నేను నీతో టైం స్పెండ్ చేస్తాను. ఒక్క నిమిషం తను ఇక్కడే ఉండు. తను నువ్వు బానే ఉన్నావు కదా? తమాషాకేమీ అనడం లేదు కదా? లేదు, నేను తమాషాకేం అనడం లేదు. నిజంగా? నిజంగా ప్రామిస్. నేను కలవడానికి వస్తాను, కానీ నువ్వు నా కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉండు. ఆలియా రూమ్ నుండి ఎక్కడికి వెళ్ళొద్దు. ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ. నా కోసం ఎదురు చూస్తూనే ఉండు. ఎందుకంటే నువ్వు అక్కడ పైన ఉన్న టైంలో నేను కింద దాండి ఆడుతూ ఉంటాను. నేను వెళ్తాను. నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ గాడ్. ఇప్పుడు కనీసం తను నన్ను విసిగించకుండా ఉంటాడు. అక్క, వీళ్ళు మన రామలీలలో ఉన్న రాక్షసులు. అమ్మవారికి జై, అమ్మవారికి జై. వెళ్ళండి వెళ్ళండి. వీళ్ళని చూసి చాలా భయపడ్డాను నేను. ఓయ్ బల్లే బల్లే. అరే ఇందు ఇలరా. బల్లె బల్లే కాదు, అమ్మవారికి జై అను. మామయ్య సరిగ్గా చూడండి ఇంకోసారి, సరేనా? 1 లేదు ఈ చేత్తో 2
3 4. ఓహో బాగుందే. నువ్వు దాండి ఆడటం అప్పుడే నేర్చుకున్నావా? ఓహో తను నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తుంది. 1 ఈ చేయి చెప్తుంది, 2 ఈ చేయి చెప్తుంది. ఇలా అయితే ఎలా చేయాలి? చూడు బాబు, ఇది కాంపిటీషన్ ఇది. నేను మాత్రం దీన్ని కాంపిటీషన్ లాగా ఆడను. దీన్ని నేను ఆచారంగానే ఆడతాను. ఎవరికి ఎలా ఆడాలనిపిస్తే వాళ్ళు అలా ఆడుకోండి. అరే ఇదేంటి? నీకేమైంది? నువ్వు ఇలా ఎందుకు నడుస్తున్నా? అది ఏమీ లేదత్తయ్య, నా కాలు కాస్త బెణికింది. ఎలా జరిగింది? అదేంటంటే నా డ్రెస్ ఉంది కదా, అది నా కాలికి చిక్కుకుంది. ఓ అలాగే అత్తయ్య, డ్రెస్ కాలికి చిక్కుకుపోయిందా లేకపోతే డాన్స్ చేసేటప్పుడు కాలు బెణికిందా? ఏమన్నావు నువ్వు ఇప్పుడు? అంటే ఏ పని చేయడం రాదో దాంట్లో కాలెందుకు పెట్టడం? అత్తయ్య అవన్నీ వదిలేయండి. 10 లక్షలకు సంబంధించింది కదా. మీ కాలికి దెబ్బ తగిలిందిగా, అది 10 రూపాయలతో పోతుంది. అందుకని నోర్మి. సరే అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. అమ్మమ్మా, హాయ్. నేను ఎలా ఉన్నాను? తను ఈ డ్రెస్ నీకు నిజంగానే అందంగా ఉందమ్మా. నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తున్నావు తన్ను. థ్యాంక్ యూ అమ్మమ్మా. అక్క తనేమి అందంగా లేదు, ఎప్పట్లాగే ఉంది. మామూలుగానే ఉంది. రా నాతో పట్రా అక్క. రండి రండి సరళ గారు, చెప్పండి. మీరు రెడీగా ఉన్నారు కదా దాండియాలో దుమ్ము దులిపేయడానికి? పిల్లలు అదరగొడతారు కదా, నేను చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నాను. బుల్బుల్ ఏది? ఇంతవరకు ఇక్కడే ఉంది, ఎటెళ్ళిపోయిందో ఏంటో మరి. దాండియా ఆడే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ ఇటువైపుకి రండి. దాండియా కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. రండి రండి పదండి. అయ్యో బుల్బుల్, ఏమైందమ్మా? ఏమైంది? అమ్మ నాకు చాలా నొప్పిగా ఉంది. అయ్యో బుల్బుల్ ఇప్పుడు ఏమైపోయిందని ఇంత కంగారుగా రావాల్సిన అవసరం ఏముంది? లేదు, నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడ డాన్స్ చేయాల్సిందే. ఎలాగైనా ఈ కాంపిటీషన్ లో నేను గెలిచి తీరాలి. అయితే నువ్వు పని చేయి, నువ్వు ఒంటికల మీద డాన్స్ చేయి. చూడు, వెనక మీ అక్క ఎలాగో ఉంటుంది కదా, లేడీ ముగంబ ఎక్కడ ఉంటుందో అక్కడ పక్క వాళ్ళు పడిపోయే ఛాన్సే ఉండదేంటి? అబ్బి ఏం చేస్తున్నావు? ఇది జోకులు వేసే టైం కాదు, దానికి నిజంగానే దెబ్బ తగిలింది. జానకి గారు, మీరు ఒక పని చేయండి, మీరు బుల్బుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి, మేమందరం ఇక్కడే ఉంటాం. చూడు, ఇక్కడ ఏమేం జరుగుతుందో అవన్నీ నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి, ఓకే? నువ్వు రాగానే ఇక్కడ పడిపోయావు, ఎందుకంటే ఇంకేం జరగాలి? నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? నేనేమీ ఎగతాళి చేయడం లేదు. అది నీకు దెబ్బ తగిలింది, నువ్వు కింద పడిపోయావు. నేను ఏమంటున్నానంటే నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, ఇక్కడ మేము ఉన్నాం కదా అని. వెళ్ళు వెళ్ళు, ఇంటికెళ్ళు. జాగ్రత్తగా. ఇక మీరందరూ పదండి, కాంపిటీషన్ ని స్టార్ట్ చేయండి. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. ఇప్పటికీ మించిపోలేదు, వెనక్కి వెళ్ళిపో. లేకపోతే ఈ కర్రలతో నేను నీ తల బద్దలు కొడతా. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. దాండియా నేను కత్తిలో మార్చుకొని ఆడతాను. అలాగా? అయితే మొదలెట్టు. రండి.
వెరీ నైస్ ప్రజ్ఞ గారు, మీరు డాన్స్ చాలా బాగా చేశారు. అందరూ చెప్పండి, దుర్గమ్మ తల్లికి జై. మీ అందరికీ తెలిసినట్టుగానే దాండియాలో మొదటి రౌండ్ అమ్మవారి కోసం ఆడతారు, కానీ దాని తర్వాత మనం మొదలు పెడతాం దాండియా కాంపిటీషన్ని. అందులో ఎవరైనా డాన్స్ చేయొచ్చు. ఇందులో అందరికంటే బాగా ఎవరు డాన్స్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. సో ద కాంపిటీషన్ బిగిన్స్ నౌ. కళ్ళు నెత్తికెక్కాయా? చూసుకొని వెళ్ళలేవా? ఇంత గట్టిగా గుద్దేశావు నన్ను. ఈ పూలు ఎవరైనా ఇలా పెడతారా? ఓ ఏమైంది? అటు ఇటు ఎందుకు చూస్తున్నా? ఎవరున్నారు అక్కడ? నువ్వు డెకరేషన్ చేసేవాడు కదా, ఇక్కడేం చేస్తున్నా? రావణుడు. రావణుడా? అలాగా? ఆ రామలీల వల్ల మనుషువా? రామలీల అయితే అక్కడ జరుగుతుంది, నువ్విక్కడేం చేస్తున్నా? చెప్పవేంటి? అది బాత్రూంకి వెళ్ళాను. అలాగా, సరే సర్లే. ఇక అక్కడికి వెళ్ళి నువ్వు రామలీల కోసం ప్రాక్టీస్ చెయ్యి. అలాగే విను, నువ్వు నీ మొహాన్ని సరిగ్గా పెట్టుకో. వెళ్ళు. దేవుడా, చాలా విచిత్రమైన మనిషి, మాట్లాడమే లేదు, ఇక యాక్టింగ్ ఏం చేస్తాడో తెలీదు. అరే, నేను అక్కయ్య మందుల కోసం వచ్చాను, ఇతను గోలలో పడి అది మర్చిపోయాను. ఈ మనిషి నిజంగా సైకోనే. నేను లేకపోతే ఏం జరుగుండేదో. ఇతను కనిపెట్టుకుని ఉండాలి. దాండియా కాంపిటీషన్లో ఇంకొక గంట మాత్రమే మిగిలింది. ఎవరెవరు ఇంకా ఇందులో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆటను ప్రారంభించండి. ఇంకా గంటే ఉందా? తను నువ్వు లేట్ చేయకూడదు. నువ్వు డాన్స్ చేసి తీరాల్సిందే. దానికంటే ముందు నేను ఈ నిక్కల్ని పైన గదికి పంపించాల్సి ఉంటుంది. తను ఎవరికి సైకిల్ చేస్తోంది? హిందూ అమ్మమ్మకి. కానీ ఎందుకు? రాజ్, పదండి. ఇప్పుడు అనౌన్స్ కూడా చేసేసరిగా మనం కూడా వెళ్ళి దాండి ఆడదాం. నాకు పను, నువ్వు వెళ్ళు. ఏంటి? నేను నిన్ను విసిగించడానికి రాలేదు. నువ్వెంత ఒంటరిగా ఉన్నావో నీకు చెప్పడానికి వచ్చాను. గొప్పవాళ్ళెప్పుడూ కూడా ఇలాగే ఒంటరిగానే ఉంటారు. అవసరం లేదు. చూడు, సక్సెస్ అని ఎత్తులో నేను కూడా ఉన్నాను. కానీ నాతో పాటు నా వాళ్ళున్నారు, నా కుటుంబం ఉంది, నా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తుంటారు, నాకు హెల్ప్ చేస్తుంటారు. కానీ ఇంతమంది మధ్యలో నువ్వు చాలా ఒంటరిగా ఉన్నావు. ఇప్పుడు నేను మీకు ఎలా చెప్పాలి?
ఈ ఒంటరితనాన్ని నేను మీకోసమే భరిస్తున్నాను. ఇక మీకోసం ఒకవేళ నేను జీవితాంతం ఒంటరిగా ఉండాల్సి వచ్చినా అప్పుడు కూడా నేను సంతోషంగా ఉంటాను. ఏమైంది? నీ దగ్గర జవాబు లేదా? వేరే దారి లేక నేను ఒంటరిగా లేను. ఇది నా చాయిస్. ఒకవేళ నేను కోరుకుంటే ఇప్పటికిప్పుడే 10 మంది ఇక్కడ నాకు తోడుగా ఉండడానికి వస్తారు. రఘు, మేడం రఘు, నాకు ఆకలిగా ఉంది. ప్లీజ్ తినడానికి ఏమైనా తెస్తావా? అరే మేడం, ఒక్క నిమిషం ఆగండి. థ్యాంక్ యూ రఘు. నేను వెళ్ళనా మేడం? జవాబు దొరికిందా? మన వాళ్ళకి ఇంకా పరాయి వాళ్ళకి మధ్య తేడా ఉంటుంది. మన వాళ్ళుంటే అది కుటుంబం అవుతుంది, కానీ పరాయి వాళ్ళుంటే అది క్రౌడ్ అవుతుంది. మన వాళ్ళ మధ్యలో ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, కానీ పరాయి వాళ్ళ మధ్యలో మనకి ఊపిరి ఆడనట్టు ఉంటుంది. వీళ్ళందరూ కేవలం నీ హోదాని మాత్రమే చూస్తారు, కానీ మన అనుకున్న వాళ్ళు బంధాన్ని చూస్తారు. కానీ నీకు ఇదంతా అర్థం కాదు. నువ్వు ఎక్కడున్నావంటే నువ్వు అక్కడెక్కడో ఆకాశంలో ఉన్నావు. ఎవరైతే ఆకాశంలో ఎగురుతూ ఉంటారో వాళ్ళకి నేల మీద నడిచే మనుషులు ఎలా కనిపిస్తారు చెప్పు? ఎవరికైతే నేల మీద నడిచే మనుషులు కనిపించకుండా ఉంటారో వాళ్ళకి బంధాల గురించి ఎలా తెలుస్తుంది? ఎక్స్క్యూజ్ మీ. అరే ఇందు, ఆ ముసుగు వేసుకున్న అమ్మాయి ఎంత చక్కగా డాన్స్ చేస్తోంది కదూ. ఆదర కొట్టేస్తోంది తను. లేదక్కా, నువ్వు సరిగ్గా గమనించడం లేదు. ముసుగు అమ్మాయి కంటే మన పావని చాలా బాగా చేస్తోంది. నానమ్మ, మీరు తను ఎక్కడుంది అంటే ఏమన్నా చూసారా? ఇక్కడెక్కడో ఉండాలి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? సరే, నేను వెళ్ళి చూస్తాను. ఏం చేస్తున్నావు? ఇది రామ్లీలలో రావణుడి బొమ్మకి టపాకాయలు పెట్టాలి. సరే, నువ్వేం చేసినా త్వరగా చెయ్యి. రామ్లీల స్టార్ట్ కాబోతోంది. ఇదిగో అయిపోవచ్చింది. అరే, అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. నువ్వు ఇక్కడెక్కడన్నా తెల్లగా ఉన్న అమ్మాయిని చూసావా? ఎల్లో డ్రెస్ వేసుకుని. లేదు, చూడలేదు. అరే ఒక్క నిమిషం, ఇదిగోండి అమ్మవారి ప్రసాదం. చూడు, నాకు వీటి మీద నమ్మకం లేదు, కానీ నీకోసం తీసుకుంటున్నా. నేను వేరే అమ్మాయిని ఎలా చూస్తాను చెప్పు? నా దృష్టి మొత్తం కేవలం ప్రజ్ఞ మీదనే ఉంది కదా. ఇతను నన్ను టపాకాయలతో చూసేశాడు. ఒకవేళ టపాకాయల వల్ల ప్రజ్ఞకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నా మీదే అనుమానం వస్తుంది. ఇంకేమైనా ఆలోచించాలి నేను. అది కూడా ఎలాంటి ఆధారం వదలకూడదు. చూడండి, మీరు దాండియా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు ముసుగెందుకు వేసుకున్నారు? నేను కేవలం నా డాన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి, ఇంకొకరి డాన్స్ చూడకూడదని. ఏమైంది? మొహం ఎందుకు దిగులుగా పెట్టుకున్నావు? అమ్మమ్మ, నాకు మనసేమి బాగోలేదు. ఈయన వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్తున్నారు. ఏం పర్వాలేదమ్మా, అంతా సర్దుకుంటుంది. నువ్వు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. ఆ అమ్మవారే అంతా చక్కదిద్దుతుందిలే. నిజమే అమ్మమ్మ, కానీ అమ్మమ్మ, ఆయన ఇటే వస్తున్నారు, నేను వెళ్తాను. సరే సరే, వెళ్ళు. ఇల్లంతా వెతికాను. ఆలియా రూమ్ కూడా లాక్ చేసింది. ఈ తన్ను ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ బట్టలు లేదు, తను తన్నే అవకాశం లేదు. తను ప్రెగ్నెంట్ కదా, డాన్స్ ఎలా చేస్తుంది? సో ప్లీజ్ నాతో డాన్స్ చేయండి. డల్ నాకు ఇప్పుడేం మూడ్ లేదు. సో ప్లీజ్ రండి, డాన్స్ చేయండి.
సరే ఒక్క నిమిషం దాండియా స్టిక్స్ తీసుకుంటా. ఓ నో, అభి అభి ఇక్కడే డాన్స్ చేస్తున్నాడా? అరే ఈ అమ్మాయి పావని కంటే బాగా డాన్స్ చేస్తుంది, కానీ అసలు తన మొహం ఎందుకు చూపించడం లేదు? పావనికి పోటీగా ఉన్న ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకొని తీరాలి. ఏం చేస్తున్నావు? థ్యాంక్ యూ. నేను నిన్ను మాట్లాడుతూ ఉంటాను. ఐఎమ్ సారీ, నేను నిన్ను హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. నేను నీ మీద కోపంగా లేను తన్ను, కానీ అబద్ధాలు చెప్పే నీ అలవాటు అంటేనే నాకు ఇష్టం ఉండదు. నువ్వెప్పుడు అబద్ధం చెప్పినా నాకు కోపం వస్తుంది తన్ను. ప్లీజ్ నువ్వు నాకు ప్రామిస్ చేయి ఇంకెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పను అని. ఐ ప్రామిస్.